రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోదీ రాజీనామా చేయాలి, అలాగే అమిత్ షా రాజీనామా చేయాలి, అలాగే ప్రహ్లాద్ జోషి రాజీనామా చేయాలి అంటున్నారు కదా. 1984లో భోపాల్లో జరిగినటువంటి ఆ గ్యాస్ లీకేజ్కి 5 లక్షల మంది ప్రభావితమైతే కొన్ని వేల మంది చనిపోయారు. ఆ సిఇఓ గాడిని దేశం దాటించేశారు. వాడి మీద దాడి జరుగుతుందేమని చెప్పి ఆనాటి పెద్దలే దాటించేశారు. 5 లక్షల మంది ఆ టాక్సిస్ ఫ్యూమ్ని తాగేశారు. ఆ యొక్క ఏదైతే ఆ విషపూరితమైనటువంటి పొగలు ఉన్నాయో దాన్ని తాగేశారు. దానివల్ల చనిపోయినటువంటి వారు చనిపోయారు, కానీ బ్రతికి ఉన్నటువంటి వారి వల్ల ఆ పుట్టేటటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు ఇప్పటికీ అవిటి వాళ్ళుగానే పుడుతున్నారు, అంటే అంగవైకల్యంతో పుడుతున్నారు. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఆ రోజు రాజీవ్ గాంధీ ఏమైనా రాజీనామా చేశారా? లేకపోతే క్యాబినెట్లో ఎవరైనా రాజీనామా చేశారా? ఆ రోజు కాకపోతే మీరు బ్రతికిపోయారు. ఇలాంటి అవగాహన లేదు ప్రజలకి, పెద్దగా సోషల్ మీడియా లేదు. మీరు చెప్పిందే నిజం, మీరు చేసిందే వేదం. ఆ రోజు పత్రికలు మీరు ఎలా చెప్తే అలా రాసాయి. ఏదో ఒకటి జరిగింది రాయాలి కాబట్టి రాసాయి తప్ప మీరు చెప్పినట్లుగా చాలా వరకు రాసాయి. చనిపోయినటువంటి వారు ఎంతమంది ఉంటే అందులో సగం మంది రాశారు. కొన్ని వేల మంది చనిపోయారు. మీరు చెప్పిన సంఖ్య ఏది నిజం కాదు. ఈ రోజుకి దాని యొక్క ఎఫెక్ట్ ఉంది. 44 సంవత్సరాలు అవుతుంది. 42, 43 సంవత్సరాలు. 1984 డిసెంబర్ 3వ తారీఖున జరిగినటువంటి ఆ యొక్క దారుణం ఈ దేశ చరిత్ర మర్చిపోదు, ఈ దేశ ప్రజలు మర్చిపోరు. మీరు రాజకీయాల నుంచి రాజీనామా చేయాలి. కాంగ్రెస్ వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజీవ్ గాంధీతో సహా అందరూ కాంగ్రెస్కి మొత్తం రాజకీయాలకి రాజీనామా చేయాలి. 1975లో ఎమర్జెన్సీ మీ నాయనమ్మ గారి కాలంలో జరిగింది. దాని గురించి అయినా మీకు తెలుసు కదా. మాకంటే ముందు మీకే బాగా తెలుసు కదా. మేము ఇంకా అప్పటికి పుట్టలేదు. ఆనాటి ప్రజలు ఇప్పుడున్నారు. ఇంకా ఎమర్జెన్సీ కాలం నాటి ప్రజలు ఒకవేళ 70 సంవత్సరాలు ఉంటే వాళ్ళకి పూర్తి అవగాహన అయి ఉంటుంది. ఎందుకంటే అప్పటికి వాళ్ళు 20 సంవత్సరాల కాలంలో ఉండుంటారు కాబట్టి. మీరు ఎందుకు మరి రాజీనామా చేయలేదు? ఈరోజు అమిత్ షా రాజీనామా చేయాలి. కేవలం ఒక పేపర్ లీకేజ్. పిల్లలకి అన్యాయం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకముందే దాన్ని అన్యాయం జరిగిందని మేము చెప్పాం. ఖచ్చితంగా దానికి తగినటువంటి శిక్షలు కూడా పడాలి. 13 మందిని అరెస్ట్ కూడా చేశారు. ఇంకా దానికి కావాల్సినటువంటి ఏవైనా చేయొచ్చు, తప్పేం కాదు. మీరు ప్రశ్నించవచ్చు, మాట్లాడవచ్చు, విమర్శించవచ్చు. కానీ మీరు ఆ అర్హత ఉందో లేదో కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే అన్ని స్కాములు జరిగాయి. కాంగ్రెస్ గత 66 సంవత్సరాల కాలంలో మీరు ఏం చేశారు? పోనీ 60 సంవత్సరాలు పరిపాలించారు. ఈ 60 సంవత్సరాల కాలంలో మీరు ఏం చేశారు చెప్పండి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజమైనటువంటి కఠినమైనటువంటి ఎక్కడైనా ఆంక్షలు తీసుకొచ్చారా? చట్టాలు చేశారా? చట్ట సవరణలు చేశారా? ఒక బోర్డుకి ఏమో 9,44,000 ఎకరాలు అవుతాయి మీ హయాంలో. హిందువులు ఏమొచ్చేసి జనాభా తగ్గిపోతాయి, క్రిస్టియన్స్ ముస్లింలు పెరిగిపోతారు, మత మార్పులు పెరిగిపోతాయి. బిల్లులు ఏమొచ్చేసి అటుకు అనుకూలంగా మారిపోతుంటాయి. హిందువులు నృత్యులు కొట్టుకున్నా మీరు పట్టించుకోరు. అసలు వీళ్ళు దీనికి అసలు మాట్లాడరు హిందువులు. మళ్ళీ ఇలాంటివి మాట్లాడితే మతోన్మాదం మాట్లాడాను అంటారు. మీరు చేసిన స్కాములకి అసలు మీరు రాజకీయాల నుంచే దూరం అయిపోవాలి సార్ రాహుల్ గాంధీ గారు. బీజేపీ కాకపోతే ఇంకో పార్టీ ఉండని, బీజేపీ కాకపోతే ఇంకో పార్టీ ఎవరైనా పరిపాలించండి. బీజేపీ ఉండాలని కాదు నేను అనేది. కానీ మీరు చేసిన అవినీతి పనులు ఇన్ని నిజంగా. మరి చైనా ఎందుకు మనకంటే 1 సంవత్సరం వెనక్కి స్వతంత్రం వచ్చి అంత అభివృద్ధి చెందింది? మరి మనం ఎందుకు ఇంక వెనకబడిపోయి ఉన్నాం? ఈ 10 సంవత్సరాల కాలంలో కదా ఎంతో కొంత ఒక అభివృద్ధి అనేది ముందుకు వెళ్తుంది. మనం ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోయాం? రాహుల్ గాంధీ గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 60 సంవత్సరాలు పరిపాలించింది మీరు. బీజేపీ వాళ్ళు కాదు, లేకపోతే జనతాదళ్ వాళ్ళు కాదు, లేకపోతే ఎవరు మిగతా పార్టీ వాళ్ళు ఎవరు కాదు. మీ పార్టీ కాకుండా ఇంకో పార్టీ లేదు జాతీయ స్థాయిలో. బీజేపీ 1982లో వచ్చింది. అంతకుముందు జనతాదళ్ అనే పేరు ఏదో ఒకటి ఉంది. కానీ మిమ్మల్ని కొట్టేవాడు ఎవడున్నాడు? 70 సంవత్సరాల కాలం వరకు మిమ్మల్ని కొట్టేవాడు ఎవడున్నాడు? ఒక్కొక్కసారి ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రాంతీయ ప్రభుత్వాలు, అవి 1960 కాలంలో 65లో ఇక్కడ తమిళనాడులో వచ్చాయి. అయినా సరే దేశీయంగా చూస్తే జాతీయ రాజకీయాలు వాళ్ళకి మీకే సపోర్ట్. 1983లోనో 82లోనో తెలుగుదేశం వచ్చింది. అక్కడ చూసినా సరే మీకు వ్యతిరేకమైనా సరే జాతీయ స్థాయిలో ఎదుర్కొనేంత శక్తి లేదు. ఆ తర్వాత పార్టీలన్నీ పుట్టుకొచ్చినా సరే ఏవి కూడా జాతీయ స్థాయిలో మీకు పోటీ ఇచ్చేది ఏం లేదు. 1982లో బీజేపీ వచ్చినా 2 ఎంపీ స్థానాలు వస్తే మిమ్మల్ని కొట్టడానికి ఇంచుమించు వాళ్ళకి 2 దశాబ్దాలు పట్టింది. అయినా సరే అక్కడికి కూడా సంకీర్ణ ప్రభుత్వమే. అంటే మొత్తం దేశాన్ని నాశనం చేసింది మీరు కదా. మీరు చేయండి. ఇవే వీడియోని దృష్టిలో పెట్టుకుని నన్ను అరెస్ట్ చేస్తే చేయండి. 60 సంవత్సరాలు పరిపాలించి మీరు ఏం చేశారు? ఏం చట్టాలు తీసుకొచ్చారు? ఏ విద్యా వ్యవస్థను బాగు చేశారు? హీరోలు జీరోలుగా, జీరోలు హీరోలుగా పనికిరాని వాళ్ళందరినీ మా నెత్తికి ఎక్కించారు. ఎవడెవడో వస్తాడు. ఈ దేశానికి సంబంధం లేని వాడి గురించి కూడా మేము చదివాం. ఎందుకు వాడి గురించి చదవాలి మేము? ఈ దేశంలో, ఈ దేశ సంస్కృతిలో భాగమైనటువంటి వాడు, ఈ దేశం కోసం పోటీ పడినవాడు, ఈ దేశం కోసం పాటుపడినవాడు, ఈ దేశాన్ని అభివృద్ధి చెందినవాడు, వారి గురించి రాయాలి కదా మీరు. ఏం రాశారు చెప్పండి? ఈ రోజు అందరూ వాళ్ళు రాజీనామా అవ్వాలి, వీళ్ళు రాజీనామా అవ్వాలి. 10 సంవత్సరాలు ఉంది బీజేపీ. 10 సంవత్సరాలు మొత్తం మీరే కదా సార్ ఉన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో కూడా మీరే చక్రం తిప్పారు. ఆయన పరిపాలించనిచ్చారా? ఒక అవినీతి, ఒక ఇదే. ఏం చేశారు సార్ మీరు? అసలు ఏం చేశారు చెప్పండి? ఎంతమంది మంచి మంచి మేధావులు ఈరోజు దేశం దాటిపోయారు. వాళ్ళందరూ
మీ హయాంలోనే దాటిపోయిన వాళ్ళే. ఈరోజు అమెరికాలో అది ఏదైతే ఉందో నాసా, అందులో సగం మంది మనోళ్ళే కదా ఉన్నారు. ఒక రష్యాలో మనోళ్ళు ఉన్నారు. అన్ని దేశాల్లో మనోళ్ళు ఉన్నారు, మన దేశంలో తప్ప. హైడ్రోజన్ రైలు మొదలు పెట్టారు 2004 తర్వాత, అది కూడా ఓపెన్ చేసుకోలేకపోయారు. మళ్ళీ ఇలాగ మాట్లాడితే కోపాలు, తాపాలు. మనం ఆలోచించుకోవాలి పారదర్శకత్వంగా. ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఇలాగే వస్తుంది. 60 సంవత్సరాల కాలంలో ఏం చేసాము? నాకు పేపర్ తీసుకొని చేయండి, చెప్పండి. వీళ్ళెవరు సార్ మీకు ఈ బీజేపీ వాళ్ళు వచ్చి ఈ యొక్క చట్టాలు చేయాలి? 60 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మీరేం చేశారండి? దేశాన్ని అవినీతిలో ముంచేశారు, దేశ యువతని నిర్వీర్యం చేసేశారు. నేను చెప్తున్నాను,